హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్‌లో. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. ఆల్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. మనం ఆల్ టార్గెట్స్ అచీవ్ కానీకి రీజన్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు అనాలిసిస్‌లో నేర్పిస్తాను. అండ్ మీరు గూడా ఇలాగే అనాలిసిస్ చేయాలని నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్‌లో మనకు తెలవడం ప్రీవియస్ క్లోజింగ్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌డౌన్ లెవెల్, ప్రీవియస్ డైరెక్ట్ లెవెల్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ అండ్ డైరెక్ట్ లెవెల్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు కూడా తెలుసుకోవాలి. మీరు కూడా నేర్చుకోవాలని నేను రెగ్యులర్‌గా ఒక టాపిక్ లేకపోతే ఇంకో టాపిక్ మీద మాట్లాడుతూనే ఉంటానండి. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్ లెవెల్ బ్రేక్ కాంగానే నేనిచ్చాను. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ సపోర్ట్ మీద ఇచ్చాను. థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా సపోర్ట్ మీదనే ఇచ్చాను. ఫోర్త్ ట్రేడ్ కూడా సపోర్ట్ మీదనే ఇచ్చాను. దట్స్ వై మల్టిపుల్ ఫస్ట్ డే క్యాండిల్ సపోర్ట్స్ మీద మనకు మల్టిపుల్ ట్రేడ్స్ దొరికాయి. ఓకేనా? ఎందుకిది? ఇక్కడే సపోర్ట్ ఎందుకు తీసుకుంది మార్కెట్? ఎందుకంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం స్టాక్ మార్కెట్‌లో క్యాండిల్ ఎప్పుడైనా గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ అప్ అయినా, సైడ్‌వే ఏ క్యాండిల్ అయినా ఫార్మ్ అయింది. అది రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, అది గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి. చాలామంది ఏం చేస్తారంటే హెడ్ టు బాటమ్, బాటమ్ లెవెల్ ట్రేడెడ్ వాల్యూస్ కూడా మార్క్ చేస్తారు. ఈ మిస్టేక్ ఎప్పుడు స్టాక్ మార్కెట్‌లో చేయొద్దు మీరు. బాడీ లెవెల్ మార్క్ కావాలి. అది హై అయినా గానివ్వండి, లో అయినా గానివ్వండి, ఓపెనింగ్ అయినా కానివ్వండి, క్లోజింగ్ అయినా కానివ్వండి. బాడీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. బాడీ మార్క్ ఎందుకు మనకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఇఫ్ మార్కెట్ దీని లోపలనే ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఇవాళ మీరు చూడొచ్చు. ఫస్ట్ క్యాండిల్ లోపలనే మార్కెట్ ఇవాళ ఉంది. ఫస్ట్ క్యాండిల్ లోపల మార్కెట్ ఉంది అనుకోండి. దీని లోపలనే ఉంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది గదా! ఆ మార్కెట్ అనేది సైడ్‌వే అయిపోతది. అది బయింగ్ ఎళ్ళదు, సెల్లింగ్ ఎళ్ళదు. మీదికెళ్తే రిజెక్షన్ ఇస్తది. కిందికెళ్తే సపోర్ట్ ఇస్తది. అందువల్లనే మార్కెట్ సైడ్‌వే ఉందని మార్నింగే నాకు తెలిసిపోయిన తర్వాత నేనేం చేశానంటే సపోర్ట్స్ మీద, బ్రేక్ డౌన్స్ మీదనే ట్రేడ్ ఇచ్చాను. దట్స్ వై ఆల్ టార్గెట్ అచీవ్. ఓకేనా? ఇప్పుడు మీరు గూడా ఏం చేయాలంటే ఫస్ట్ క్యాండిల్ లోపల మార్కెట్ ఉంది అనుకోండి. అది సైడ్ వేస్. అది గాకుండా మీది లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తే బయింగ్, కింద రీటెస్ట్ రివర్సల్ చేస్తే సెల్లింగ్. రిజెక్షన్ వచ్చేసి బాడీ మార్క్‌దే ఉండాలి. అలా ఉంటేనే మార్కెట్‌లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇదై ఇదైతే ఇవాల్టి అనాలిసిస్. ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్. ఓకే. రేపేముంది? రేపటి కోసం మార్కెట్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఇక్కడ చేసిందా? ఇక్కడ ఇండైరెక్ట్ లెవెల్ ఉందా మార్కెట్‌లో? ఇప్పుడు ఇండైరెక్ట్ తర్వాత మనకి ఇంకోటి ఇక్కడ ఇంకో ఇండైరెక్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. చిన్నగుంది. చాలా చిన్నగా నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయితే ఇది యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. అంటే రేపు మార్కెట్‌లో సపోర్ట్ వచ్చేసి మన దగ్గర బ్యాంక్ నిఫ్టీలో 55,587 వచ్చేసి మనది సపోర్ట్. ఓకే. ఇప్పుడు ఈ సపోర్ట్ అనేది ఉంది గదా! రేపు మార్కెట్ ఇక్కడ ట్రేడ్ అయింది, వచ్చింది. చలో సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ వరకెళ్ళింది. ఇప్పుడు ఈ లెవెల్ వరకే ఎళ్ళిన తర్వాత మార్కెట్ ఏం జేయాలి దెలుసా? ఈ లెవెల్ దగ్గర ఎళ్ళిన తర్వాత మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ జేసిందనుకోండి, ఇక్కడికెళ్ళి మార్కెట్ 500-600 పాయింట్స్ క్యాప్చర్ చేస్తది. లేదు, రేపటి మార్కెట్ గూడా దీని లోపలనే ఉండబోతుందంటే ఇట్స్ అ సైడ్‌వే బయింగ్ ఆర్ సైడ్‌వే సెల్లింగ్ అంతే. సెల్లింగ్ అనేది 55,587 బ్రేక్ అయితేనే సెల్లింగ్. బ్రేక్ అవ్వాలంటే ఏం చేయాలి? దీని కింద రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ చేయాలి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. లేకపోతే సెల్లింగ్ కాదండి. ఓకే. ఇప్పుడు మనం నిఫ్టీలో అనాలిసిస్ అబ్జర్వ్ చేసుకుంటే నిఫ్టీలో ఏముంది? నిఫ్టీలో ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది. బ్రేక్‌ఔట్ లెవెల్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో, మార్కెట్‌లో మనకిక్కడ బ్రేక్ డౌన్ లెవెల్ దొరికింది. ఇప్పుడు అదే బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. సో, ఇప్పుడు మార్కెట్ అనేది బ్రేక్‌ఔట్ 24,671 మీద క్లోజ్ చేసింది కాబట్టి రేపటికొచ్చేసి స్ట్రాంగెస్ట్ కీ లెవెల్ 24,671 ఇన్ నిఫ్టీ 50. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే ఫాల్ అయితది. ఫాల్ కావాలంటే ఏం చేయాలి? దీని కింద రెడ్ క్యాండిల్ ఓపెన్, రెడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తేనే ఫాల్. అలా కాకుండా నిఫ్టీ మీదికెళ్ళిపోతుంది. సో, మనకు సపోర్ట్ ఎక్కడ కావాలి? సపోర్ట్ చూసుకుంటే చానా దూరం ఉంది. ఇక్కడ ఈ లెవెల్ ఉంది సపోర్టు.
సపోర్ట్ రేపు మనకు కావాల్సింది ఇక్కడ 24,771. 24,771 లెవెల్ బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ అవుతేనే మార్కెట్‌లో బయింగ్. దాన్ని వదిలేసి మార్కెట్‌లో ఇన్ బిట్వీన్ ఎక్కడైనా ఉందనుకోండి, మార్కెట్ సస్టైన్ చేయదు. సో, నేను మీకు చెప్పేదేందంటే, మీరు మార్కెట్‌లో రేపు నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే 24,671 లెవెల్ కింద బ్రేక్ చేస్తేనే సెల్లింగ్. 24,771 మీద బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బయింగ్ అండి. ఇదొచ్చి ఇవాల్టి అనాలిసిస్ ఫర్ 5థ్ ఆగస్ట్ 2025. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.